బడ్జెట్పై ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఎల్లుండి మంత్రులతో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. ఈ మీటింగ్కు అన్ని శాఖల కార్యదర్శులు హాజరు కానున్నారు. 2 సెషన్లుగా సమావేశం జరగనుంది. మొదటి సెషన్లో ఫైళ్ల క్లియరెన్స్, వాట్సాప్ గవర్నెన్స్, మిషన్ కర్మయోగి, జీఎస్డీపీ చర్చ జరగనుంది. ఇక రెండో సెషన్లో బడ్జెట్ శాఖల వారీగా ప్రగతి, మేనిఫెస్టో అమలు, స్వర్ణాంధ్ర 2047 పై చర్చిస్తారు. రేపు మధ్యాహ్నంలోపు శాఖలకు సంబంధించిన ప్రెజెంటేషన్స్ పంపించాలని ప్రభుత్వం ఆదేశించింది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి విజయ్ చంద్రన్ సిద్ధంగా ఉన్నారు. విజయ్, ఎల్లుండి ఏపీ సెక్రటరీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కార్యదర్శులు మంత్రుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం 2 సెషన్స్ గా ఏర్పాటు చేస్తారు. మొదటి సెషన్ లో చూస్తే కనుక ఈ ఫైల్ క్లియరెన్స్ అయితేనేమి, వాట్సాప్ గవర్నెన్స్, మిషన్ కర్మయోగి, జీఎస్టీ మీద చర్చ ఉంటుంది. అలాగే రెండవ సెషన్ లో కేంద్ర బడ్జెట్, త్వరలో ప్రవేశపెట్టినటువంటి రాష్ట్ర బడ్జెట్, తర్వాత శాఖలకు సంబంధించి ప్రగతి ఏ విధంగా ఉందనే దాని మీద ఉంటుంది. తర్వాత మేనిఫెస్టో అమలు ఏ విధంగా చేయాలి, ఇంతవరకు ఎటువంటి అవుట్పుట్ ఉంది అనే దాని మీద చంద్రబాబు నాయుడు వివరణ తీసుకున్నారు. అలాగే స్వర్ణాంధ్ర 2047 కు సంబంధించి కూడా చర్చ ఉంటుంది. ఇప్పటివరకు జిల్లాల్లో వచ్చేటటువంటి ఏదైతే ప్రగతి ఉంది, దానికి సంబంధించినటువంటి ప్రభుత్వ స్కీములు ఏ విధంగా ముందుకెళ్తా ఉన్నాయి, ఏ విధంగా అమలు జరుగుతూ ఉంది, ఎక్కడెక్కడ లోపాలున్నాయనే దాని మీద ఆయన అధికారులు అడిగి వివరాలు తెలుసుకుంటారు. దానికి సంబంధించి శాఖ మంత్రులతో కూడాను ఆయన మాట్లాడించడం జరుగుతుంది. ఈ ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలు గుర్తించి దానికి ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు కార్యదర్శులను, తర్వాత మంత్రులను ఆయన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇప్పటికే మంత్రులకు సంబంధించి వారి పనితీరు ఏ విధంగా ఉంది అని చెప్పేసి వాళ్లకు రేటింగ్ కూడా ఇచ్చి మార్కులు కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో రేపు జరగబోయేటువంటి ఈ సమావేశం ఏదైతే ఉందో దానికి కూడా ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పొచ్చు. ఈ కేంద్ర బడ్జెట్, తర్వాత రాష్ట్ర బడ్జెట్ కు సంబంధించి కేంద్ర బడ్జెట్ ఏ శాఖలకు ఎంత కేటాయించారో దానికి సంబంధించిన వాటితో పాటు జిల్లాల వారీగా రాష్ట్ర బడ్జెట్ ఏ విధంగా రూపొందించాల్సి ఉంటుంది అనే దాని మీద కూడాను ఈ శాఖల వారీగా ఆయా డిపార్ట్మెంట్ల కార్యదర్శులతో ఆయన వివరాలన్నీ కూడా సేకరించడం జరుగుతుంది. వారికి సంబంధించి అన్ని ఫైళ్లు కూడా రేపటి మధ్యాహ్నంలోగా తమకు అందజేయాలని చెప్పేసి సీఎంఓ నుంచి అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. రైట్, థ్యాంక్ యూ విజయ్.